తనే అమ్ము. అడిగేవాళ్ళు అడగచ్చు. ₹30,000 35,000 40,000 50,000 60,000 ₹1,00,000 ఒక్క నిమిషం. అమ్ము కొత్త, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెషే కదా. నేను జాగ్రత్తగా చూసుకుంటానులే. నీకు స్కిప్పింగ్ ఆడటం వచ్చా? ఓ, ఆడతాను. ఏం చేస్తున్నారు? ప్లీజ్ నా చేతులు కాస్త విప్పండి. డబ్బులిచ్చి నేను అనుభవించడానికి వచ్చాను. ఏ అమ్మాయి నాకెదురు చెప్పకూడదు. మళ్ళీ
నువ్వు మగాడివేనా? ఫు! థు, నువ్వసలు మనిషివేనా? నలరూప రాక్షసుడు. ఛే! సారీ అమ్మా. ఐస్ పెట్టినప్పుడు నేను ఓర్చుకున్నాను, కానీ ఈ సారాయం పోసినప్పుడు నాకు కడుపులో తిప్పింది. నేను తట్టుకోలేకపోయాను, అందుకే అరిచాను. నాకిప్పుడు కొత్తే కదా, పోను పోను అడ్జస్ట్ అవుతాను. అందరికీ నమస్కారం. ప్రతివారం ఈ కార్యక్రమంలో జీవితంలో విజయం సాధించిన యువకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వరుసలో ఈ వారం నూతన వ్యాసకర్త, తరచూ విమర్శల్ని ఎదుర్కొనే రచయిత గౌరీశంకర్ గారిని కలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు. నమస్కారం. బహుశా మీరు మొదటిసారి ఇస్తున్న టీవీ ఇంటర్వ్యూ ఇదే అనుకుంటాను. ఒక రచయితగా గౌరీశంకర్ గారి గురించి ప్రజలకి తెలిసే ఉంటుంది, కానీ రచనల్ని మినహాయించిన గౌరీశంకర్ గారి గురించి మీరే చెప్పండి. ఈ గౌరీశంకర్ వ్యక్తిగత జీవితం గురించి పరిజ్ఞానం ప్రజలకు అవసరం లేదనుకుంటున్నారు. ఒక రచయితగానే నేను ఇక్కడికొచ్చాను. నా చదువుకు సంబంధించిన ప్రశ్నలు అడగొచ్చుగా? ఓహ్ ఎస్, తప్పకుండా. సార్, ఇంతకుముందు మీరు రాసిన నవల్స్ అన్నీ ఎన్నో వివాదాల్ని ఎదుర్కొన్నాయి. ఎటువంటి కథల్ని ఎంచుకోవడంలో మీ ఉద్దేశం మిగిలిన వారికంటే ప్రత్యేకంగా కనిపించాలనా, లేక మీ సొంత అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దాలనుకుంటున్నారా? అంటే మీరు పథకం ప్రకారమే రాస్తున్నారా? తప్పకుండా పథకం ప్రకారమే రాస్తున్నారు, కానీ రచనను మినహాయించి విమర్శల కోసం కాదు. కానీ మీరు చివరిగా రాసిన చదరంగంలో కూడా ఈ గొడవచ్చిందే. ఈ గౌరీశంకర్ దేవదూతేం కాదు, సగటు మనిషిని. నా చుట్టూ ఉన్నవారి మనసుల్ని నా రచనలు ప్రతిబింబిస్తాయి, వాటితో సంబంధం ఉన్నవారిని నా రచనలు బాధిస్తాయి. అది మీరు చెప్పినట్టు కేవలం విమర్శే కాకుండా అర్థవంతంగానూ ఉండాలి. మీ పాఠకుల్ని తర్వాతి ఘట్టానికి తీసుకెళ్లే ప్రయత్నం ఎలా ఉంది? ఒక రచయిత అనే ఆనవాలతో ఉన్న ఎవరైనా వాళ్ళు పెట్టే చుక్క కామా కూడా పాఠకుల్ని ఆకర్షించేలా ఉండాలి. నేను కేవలం కథలు చెప్పేవాణ్ణి కాదు. ఈ సమాజం ద్వారా నాకు కలిగే బాధను నా రచనల ద్వారా తెలియపరచాలని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ కథ ద్వారా చెప్పబడే సమస్య ముఖ్యమైంది, నా కథ కాదు. నేనేమి ఇటువంటి రచయితను కాదు. గాలిగెద్దు గురించి చెప్తున్నారు కదూ? నేనెక్కడ చెప్పాను? సైగ చేశాను, మీరు అర్థం చేసుకున్నారు. గత 2 సంవత్సరాలుగా మీకు రైటర్స్ అసోసియేషన్ అవార్డు మిస్ అయింది. దానికేమైనా ప్రత్యేక కారణం ఉందంటారా? ప్రత్యేకమైన కారణం ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని నా రచనలు రీచ్ అయ్యకపోవచ్చు. వాటిని రీచ్ అయ్యే విధంగా ఈసారి నా రచనలుంటాయి. మీరు నెక్స్ట్ రాయబోయే నవల, దానికి కావలసిన కథ దేన్ని ఉద్దేశించుంటుంది? ఈ టాపిక్ తను కరిగిపోతూ మిగతా వారి కోసం జీవించే సముద్రవాసుల జీవితం గురించి ఉంటుంది. మీరు రాయబోతున్న ఈ నవల మీకు అవార్డు తెస్తుందనుకుంటున్నారా? నేను రాసే ప్రతి ఒక్క రచన ఏదో ఒక కారణం కోసం చివరి క్షణంలో అవార్డుని కోల్పోతుంటుంది. తప్పకుండా ఈసారి నాకు అవార్డుని నేను రాయబోయే నవల్ నాకు కల్పిస్తుంది.